రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలియజేశారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో 2000 గోనె సంచులు, టార్పాల్ అందుబాటులో ఉండాలని, 1000 టార్పాల్స్ ఇప్పటికే కేంద్రాలకు పంపిణీ అయ్యాయని తెలియజేశారు. ప్రతి కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఉండాలని, వరిధాన్యం తీసుకువెళ్లడానికి అవసరమైన వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు కలెక్టర్. ఇక జిల్లా అధికారులు, జేసీ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి రైతుల సమస్యలు తక్షణ పరిష్కారాలు చేపట్టాలన్నారు. మాస్టర్ మీటర్ పని చేయటం లేదు, లేదా రైస్ మిల్స్ దగ్గర మనకి ఇబ్బంది ఉంది, ఏమున్నా సరే మాకు తెలియచేయండి. సో దట్ వీ విల్ ఇమ్మీడియట్లీ టేక్ యాక్షన్ అండ్ రిజాల్వ్ చేయటం మనం చేస్తాం. ఇప్పుడు మనకు తుఫాన్ అనేది ఏముంది, 30, 1, 2 ఈ 3 రోజు ఉండటం వలన అదనంగా 1000 టార్పాలిన్స్ని జిల్లాకి తెప్పించాము. ప్రతి ఆర్ఎస్కేలో ఎక్కడెక్కడ మన వరి పంటలు ఉన్నాయి 10 చొప్పున పెడతాము. 100 ఆర్ఎస్కేలు ఆల్రెడీ రేపు మార్నింగ్ ఇలా పెట్టేస్తాము. రేపు ఎల్లుండి మార్నింగ్ కల్లా ఇంకొక 1100, సో దాదాపు 2100 టార్పాలిన్స్ని కొత్తగా కొని పెట్టడానికి ప్రభుత్వం వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆల్రెడీ మన దగ్గర ఉన్న 500 టార్పాలిన్స్ని కూడా ఎంపీడీఓస్ ద్వారా మనం సేకరించి అవి కూడా రైతులు